ప్రజాపక్షపాతిగా ఎప్పుడూ ప్రజల గొంతుకును వినిపించే ఏఎన్ఎన్ మరొక విజయాన్ని అందుకుంది. వరంగల్ నగరంలో బానుడి బగబగలకు వాహనదారులు సామాన్య ప్రజలు అల్లాడిపోతున్న వైనాన్ని గత 2 రోజుల క్రితం ఏఎన్ఎన్ ప్రసారం చేసింది. సిగ్నల్ పాయింట్ల వద్ద నిమిషాల తరబడి ఎండలో వేచి చూడలేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ప్రభుత్వం అధికారుల దృష్టికి ఏఎన్ఎన్ చేరవేసింది. ఏఎన్ఎన్ న్యూస్ కథనంపై హన్మకొండ అధికారులు స్పందించారు. హన్మకొండ ట్రాఫిక్ విభాగం నేడు హన్మకొండలోని అత్యంత రద్దీగా ఉండే అశోక జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిఐ సీతారెడ్డి ఆధ్వర్యంలో గ్రీన్ నెట్లను ఏర్పాటు చేశారు. ప్రజల కష్టాలను గుర్తించి కథనాన్ని ప్రసారం చేసినందుకు అధికారులతో పాటుగా సామాన్య ప్రజలు సైతం ఏఎన్ఎన్ న్యూస్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. తీవ్రత బాగా ఉన్నది, ఒక పరదా లాంటిది ఏర్పాటు చేయండి. గ్రీన్ మ్యాట్స్ అంటే ఉదయం ఏ సమయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నది, ఎట్లా అనిపిస్తుంది? 10 గంటల నుంచి 4 గంటల దాకా ఉంటుంది. అంటే ఒక నిమిషం పాటు అంటే ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ సమయంలో ఎండ ఎక్కువ కొట్టడం విపరీతంగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ చాలా వేడిగా ఉన్నాయి. అంటే సిగ్నల్ పాయింట్ కాడ ఎదురు చూస్తున్న సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అంటే గ్రీన్ మ్యాట్ పెట్టి ఎక్కడైనా మన వాటర్ ఎక్కడైనా సోర్సెస్ ఇట్లా పెడితే బాగుండదు. అంటే సిగ్నల్ పాయింట్లలో వాటర్ గ్రీన్ మ్యాట్స్ అనేవి ఉపయోగపడతాయి. కుండల చల్లటి మంచినీళ్ళు తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో కొంచెం వాటర్ సదుపాయాలు అదేవిధంగా గ్రీన్ మ్యాట్లు పెట్టడం వల్ల కొంచెం ఎండ నుంచి అయితే ఉపశమనం కలుగుతుందంటూ ఆ ప్రయాణం